అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్టాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకో పాత. వాళ్ళము ఎక్స్పర్ట్స్, మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంది? వల్ల పెయిన మీకలు పోయి పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి వచ్చండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.